35, 36 వచనాలు. ఆయన వస్త్రములను పంచుకొనిరి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలయ్యా. వాక్యము నీది నాయన. అయా కలువరిలో నుండి, కలువరిలో మీరు ఉన్నప్పుడు ప్రభువా, యేసును చూసిన వారి యొక్క మనస్తత్వాలు ఏంటో ఈరోజు మేము తెలుసుకోబోతున్నాం నాయన. మీరు నీ బిడ్డల ద్వారా దాని బిడ్డలతో మాట్లాడండి. ప్రతి మాట మీకు మహిమార్థమై మాకు ఆశీర్వాదకరమై ఈ మాటలు ఉంచండి. యేసునాథుని పేరిట ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కల్వరి అనేటువంటిది మరి మనకు తెలిసినటువంటి గొప్ప కొండ. అది ఆ దానిని కపాల స్థలం అని కూడా అంటారు. అంటే కపాలము అనగా పుర్రె అని అర్థం. పుర్రె లాంటి ఆకారం కలిగినటువంటి కొండ మరి ఆ దేశంలో ఉంది. ప్రియులరా, అది యెరూషలేములో ఉంది. ఆ కొండను చూసి చాలామంది భయపడుతూ ఉండారు. ఆ కొండ మీదనే ఎక్కువగా ఈ శిలువ వేయడం కానీ, బలులు అర్పించడం కానీ, లేకపోతే ఒక వ్యక్తి చంపాడు అనుకోండి, ఆ చంపినటువంటి ఆ వ్యక్తిని చచ్చిపోయినటువంటి వ్యక్తిని కట్టేసేవాడు పైనుంచి కిందకి. ఇక ఆ శిక్ష ఏంటో తెలుసా అండి? అక్కడ బయటకు వెళ్ళడానికి లేదు. చుట్టూరు కూడా రోమా ప్రభు ఆ గొల్గొతా కొండ చుట్టూ కూడాను ప్రహరీ కట్టించాడు. అయితే ఎవరు అతని తాళం ఉంటుంది, అక్కడ సైనికులు కాపలా ఉంటారు. ఎవరు కూడా ఆ కొండలో నుంచి బయటకు రాలేరు. ఆకలైనా, మరి దప్పిక వచ్చిన, ఎండ అయినా, వానైనా, సలైనా, చివరికి ఎట్లాంటిదైనా ఆ వ్యక్తి తనకు తగిలించినటువంటి ఆ వ్యక్తికి మరి చనిపోయిన తర్వాత పురుగులు పడతాయి. పురుగులు పట్టినా, వాసన వచ్చినా భయకంపితుడైపోయి ఆ శవం మెడలో ఉంటుంది కాబట్టి అలాగా నశించి, హీనసించి, కృంగి, కృషించి ఆ దుర్గంధానికి మరి ఇదైపోయి వాడు కూడా, ఆ చంపిన వాడు కూడా వీళ్ళగానే సచ్చేటట్లుగా శిక్ష వేసేవారు. అదంతా ఎక్కడ వేసేవారు అంటే గొల్గొతా కొండ మీద వేసేవారు. దీని పేరు కల్వరి కొండని గొల్గొతా అని కూడా అంటారు. అమ్మా, ఈ గొల్గొతా కొండ మీదనే ఇవన్నీ కూడా జరిగినట్లుగా మనం చూడగలం. అయితే ఈ కొండ మీద మరి గొప్ప గొప్ప మరి మరణాలు జరుగుతూ ఉండేవి. అయితే ఈ కొండ మీద చాలా మందిని చాలా అద్భుతంగా చంపారు. ఈ రోమీలు పరమ దుర్మార్గులు అన్నమాట అండి. చాలా దుర్మార్గులు వీళ్ళు. అసలు సిలువ అనేటువంటిదే దొంగలకు, గజ దొంగలకి, అబద్ధికులకి, ఉగ్రవాదులకి, కూనికోర్లకు, లేకపోతే మర్డర్ చేసినటువంటి వాళ్ళకి, ఎంతో అనగా రాజద్రోహులకి, దేశ దుమ్మరులకి, లేకపోతే ఇంకా రకరకాలుగా అనగా సంఘానికి లేకపోతే దేశానికి నష్టపరిచేటువంటి దుర్మార్గులకు వేసేటువంటి శిక్ష శిలువ శిక్ష. అంటే యేసు మీద వాళ్ళకి ఎంత కోపం ఉందంటే, యేసు ప్రభువారిని కూడా ఒక దుర్మార్గుడు గాను, ఒక దొంగ గాను, ఒక అబద్ధికుడు గాను, ఒక మోసగాడు గాను,
ఒక అన్యాయస్తుడిగాను వాడు సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే అంత నేరము నిజంగా ప్రభు మీద వేశారు. అస్సలు ఆయనకి ఏమీ ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభు ఏ తప్పిదం చేయలేదని అందరికీ తెలుసు. అయినా కూడా ద్వేషముతో, ఈర్ష్యతో, అసూయతో, అన్యాయంతో ఈ పని చేశారు. కాబట్టి సిలువ అంటే ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర. అయితే మనము దేవుని వాక్యములో పరిశీలించి నిఘంటువుల్లో చూసినప్పుడు, కామెంటరీలో చూసినప్పుడు ఒక వ్యక్తి అంతక్రితమేసిన సిలువల్లో ఒక అడ్డకర్ర ఒకళ్ళు పట్టుకెళ్ళేవాళ్ళు, నిలువు కర్ర ఒకళ్ళు పట్టుకెళ్ళేవాళ్ళు, ఏకంగా వాళ్ళని గొల్గొతా మీదనే సిలువేసేవారు. అదొకటి. కానీ అట్లా లేదు యేసు ప్రభుకి. ఇక్కడ యెరూషలేములోనే సిలువ వేసి అంత దూరము నడిపించారు, లాగించారు, కొట్టారు, తన్నారు, గుద్దారు, ఊశారు, రకరకాలుగా చేశారు. వాళ్ళ కోపం చాలక ప్రియులరా ఆ యొక్క భయంకరమైన ముళ్ళ చేత తల మీద కొట్టారు. ఏకంగా భయంకరమైన వాడియని ముళ్ళ చేత ముళ్ళ కిరీటం కూడా తయారు చేసి అది దిగకపోయినా దిగేటట్లుగా కొట్టి మరీ దించారు. ఆ దెబ్బకి రక్తమంతా కూడా శరీరం అంతా కారిపోయింది. ప్రియులరా అంత దుర్మార్గము ఆయన మీద చేశారు. అయితే ఈ సిలువ శిక్ష ఎందుకు వచ్చిందంటే ఈ సిలువ అనేటువంటిది రోమీల ఆచారం కాదు, రూలుగా. ఇది పర్షియన్ల యొక్క ఆచారం, పర్షియన్ జాతి యొక్క ఆచారం. ఈ పర్షియన్లు ఏం చేసేవారు అని అంటే భూమిని దేవుడి కింద కొలిసేవారు. భూమిని కొలిసేవారు. అయితే ఒక చనిపోయిన వ్యక్తి యొక్క దేహము భూమి మీద పడకూడదు, ఆకాశానికి నేలకి మధ్యలో వేలాడాలి అనే ఉద్దేశంతో ఈ శిలువ శిక్ష అనేటువంటి ప్రారంభమైంది. అది పర్షియన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది రోమీల దగ్గరకు వచ్చింది. రోమీలు కూడా అదే అనగా విధానాన్ని అమలు పరుస్తూ వచ్చారు. ప్రియులరా, కాబట్టి ఇక్కడ ఈ కల్వరి మరి శిష్యులకు చాలా బాధ, యాతన, నిరాశతో కూడినటువంటి ఆ స్థలముగా ఉన్నది. కానీ ఆయనను నమ్మిన వారికి పాపంపై విజయమునకు కారణమైనట్లుగా చూస్తున్నాం. ఈ సిలువ పాపంపై విజయం. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు వివిధ తరగతులకు చెందినటువంటి ప్రజలు ఆయనను చూడడానికి వచ్చారు. రమారమి 20 లక్షల మంది పైనే ఆయన యొక్క సిలువను ధ్యానం చేస్తున్నారు, చూస్తున్నారు. ఎందుకని అంటే ఆ దేశపు రాజు మరి కైసరు ఔగుస్తు అనబడిన ఆ రాజు అందరికీ కూడా తెలియపరిచాడు. సామంతరాజైన హేరోదు కూడా అందరికీ సాటింపు వేయించి మరి ఎవ్వరు కూడా ఇళ్లలో ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఈ సిలువను చూడాలి, మరి ఎవరిని చూసినా చూడకపోయినా ఈ యేసు అనబడిన ఈ దుర్మార్గుడిని మీరు చూడాలి అని వాడు పంతం పట్టి శాస్త్రులు, పరిసయ్యులు ఎక్కువగా దినాలలో ప్రియులరా ప్రధాన యాజకుల ద్వారా ఆర్డర్స్ ఎక్కువగా పొందేవారు. ఈ ప్రధాన యాజకులు మరి ఆ దేశంలో పరిపాలిస్తున్న గవర్నర్ చేత అధికారం పొందేవారు, గవర్నరు రాజు చేత అధికారం పొందేవారు. ఈ రీతిగా చేశారు. అయితే ఒకటి మీరు గమనించవలసిన సత్యం ఏంటంటే అందరికీ కూడా సిలువ మీద వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ ఏం చేశారు అని అంటే తాళ్లతో కట్టేసి చంపారు. సిలువలో వేలాడుతున్నప్పుడు తాళ్లతో వాళ్ళని కట్టారు. వాళ్ళకి ఇంత టైం అని ఇస్తారు. ఇంత టైం ఇచ్చినప్పుడు ఆ సిలువ మీద వాళ్ళు చచ్చిపోవాలి. ఒకవేళ వాళ్ళు సావలేదనుకోండి, అనగా పెద్ద పెద్ద దుడ్డుకర్రలు పట్టుకొని వాళ్ళని కొట్టి
అనగా కీళ్ళు ఎరగొట్టి తలమే కొట్టి అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి ఆ నిర్ణీత సమయంలో సాగిపోయేటప్పటికి వాళ్ళు కొట్టి చంపేస్తారు ప్రియులారా. అది సిలువలో ఉన్న విధానం. అయితే యేసు ప్రభు వారిని ఎవరు కొట్టలేదు, కానీ ఎక్కడ చచ్చిపోవడానికి కొట్టలేదు, కానీ ఆయనే చనిపోయారు ప్రియులారా. అందుకనే మరి ఆయన ఆయన ఎముకలలో ఒకటేనను విరగలేదు అనేది వాక్యములో ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మరి వారిని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు వారిలో మనం కూడా ఏదో ఒక గుంపు అవుతాం. అయితే మందే గుంపు ఈ పరిశీలించిన తర్వాత మనం చూసుకోవాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. ఇక్కడ మత్తయి సువార్త కలువరిలో చూచుచున్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రజలు, ఇక్కడ రోమా సైనికులు. ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనమును చదవండి. యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ కూడా సమకూర్చారు. అంటే సైనికులు వారి యొక్క విధి విధానాన్ని అక్కడ నెరవేర్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 28వ వచనం చదువమ్మా. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి తలకు పెట్టారు. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఏం చేశారంట, ఆయన యొక్క వస్త్రాన్ని తీసేశారట. ఆయన వస్త్రాన్ని తీసి అందరూ అనగా ఆ రోమా సైనికులు పంచుకున్నారు. ప్రియులారా, ఆయన వస్త్రాన్ని తీశారు, ఆయనకి ఎర్రని అంగీ తొడిగించారు. ఈ మొల చుట్టూ ఉండేటట్లుగా ఒక అంగీని ఆయనకి తొడిగించారు. మరి తరువాత ముండ్ల కిరీటం గమనించండి. రూలుగా గతంలో మరి పాపం చేసినటువంటి లేకపోతే మరి ఆ యొక్క నేర శిక్షలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడాను ముళ్ళ కిరీటం పెట్టినట్లుగా మనం చదవలేదు. ప్రియులరా, ఈయనకి మాత్రం వాడి అయినటువంటి బలమైనటువంటి ముళ్ళుతో మంచి కిరీటము తయారు చేశారు. ఆ కిరీటము ఆయనకి దిగలేదు. దిగపోయినప్పటికీ కూడా సుత్తులతో కొట్టి మరి ఆ కిరీటాన్ని, ఆ వాడిన ముళ్ళు ఆ లోపలికి శరీరంలో చొచ్చుకొని పోతున్నప్పుడు ఆ రక్తధారలు శరీరం అంతా కారినట్లుగా చూస్తున్నాం. ఆ కారిన రక్తధారలు ప్రియులారా ఆ ఎండకు ఎండిపోయి ఆయన మీద పేడులాగా కట్టేసినట్లుగా మనం చూడగలం. తర్వాత ఒక రెల్లు తీసుకుని వచ్చి ఆయన చేతిలో ఉంచారు. మరి ఆ రెల్లు అంటే మనము చూసే రెల్లు కాదు, అది దానికి ముళ్ళు కూడా ఉంటాయి. ఆ రెల్లును తీసుకుని వచ్చి ఆయన ఎదుట, చూడండి ఎంత నాటకాలు వేస్తున్నారు వీళ్ళు, ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయనకు నమస్కారం పెట్టినట్లుగా మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని, అయ్యో యూదుల రాజా నీకు శుభమని చెప్పి అంటున్నారు అని పకపకా నవ్వారు, అపహాస్యంగా మాట్లాడారు. హేళన చేసిరి గేలిగ పేలిరి, హేళన చేసిరి గేలిగ పేలిరి,
బహు అవమానం పాలైనావా.